ఈరోజు తులారాశి వారికి విద్యార్థులు ఈరోజు చదువు కంటే ప్రేమ వ్యవహారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చదువు దెబ్బతింటుంది జాగ్రత్త. ఉద్యోగస్తులు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఉద్యోగాన్ని కోల్పోతారు జాగ్రత్త. వ్యాపారస్తులు అధిక లాభం కోసం వ్యాపారం చేయడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి స్వల్ప లాభంతో కస్టమర్స్ని ఆకర్షించుకునే ప్రయత్నం చేయాలి. స్త్రీలకి పరపురుష వ్యామోహం వల్ల సమస్యలు, అత్త ఆడపడుచు తోటికోడలతో మనస్పర్ధలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే భారతీయులకి ఇంటికి రావాలన్నా కూడా కుదరని పరిస్థితి కనపడుతుంది. ఇంట్లో కిరాణా లేదా కూరలు దీనికి సంబంధించి నిత్యావసర వస్తువులకు సంబంధం కోసం లేదా పిల్లల కోసం ఇంట్లో పెద్దల కోసం ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. లేటుగా బయలుదేరడం వల్ల, కంగారుగా ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. కుటుంబ సభ్యులతో గట్టిగా మాట్లాడడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల మనస్పర్ధలు వస్తాయి, జాగ్రత్త. మీకు సంబంధం లేనటువంటి గొడవలు తలదూర్చడం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక రోగాలను నిర్లక్ష్యం చేయడం వల్ల, సరైన ఆహారం తినకపోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కొంతమందికి అయితే శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు రహస్యంగా కలవడానికి ప్రయత్నం చేస్తే నలుగురు మిమ్మల్ని చూసేస్తారు, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు, అనుమానపు ఆలోచనలు పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. గృహాలు, భూములు, వాహనాలు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు నష్టం కనపడుతుంది, వాయిదా వేసుకోండి. మాట జారడం వల్ల లేదా నోరు జారడం వల్ల సంఘంలో విలువ తగ్గుతుంది. ప్రేమించిన వాళ్ళే దూరం అవుతారు, జాగ్రత్త. మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.